హలో జ్యోతి గారు, ఎందుకు అర్జెంటుగా కలవమన్నారు? ఇన్ని రోజుల మీ ఎదురు చూపుకి తెరదించి మీ ఆశ నెరవేరుద్దామని రమ్మన్నాను. అర్థం కాలేదు. శ్రావ్యతో మీ పెళ్లి చేయాల్సిన టైం దగ్గర పడింది. వెంటనే చేసేయాలి. దాని గురించి మాట్లాడాలని పిలిచాను. మనిద్దరం మాట్లాడుకున్నంత మాత్రాన మా పెళ్ళి ఎక్కడవుతుందండి? శ్రావ్య గురించి తెలిసిందేగా. పొగరుకి చిరునామా, మొండితనానికి నిలువెత్తు రూపం. బలవంతంగా తన మెళ్ళో తాళి కడితే తప్ప తను దారికి రాదు. అలాంటి పిచ్చి పని చేయొద్దు సిద్ధు. తననిక్కడికి రమ్మన్నాను. శ్రావ్య వచ్చాక తనకి బ్రెయిన్ వాష్ చేస్తాను. నీతో పెళ్లికి ఒప్పుకునేలా చేస్తాను. అదిగో మాటలోనే వచ్చింది. రావడం అయితే వచ్చింది, కానీ మీ మాట వింటుందా అనేదే డౌట్. హాయ్ శ్రావ్య. నన్నెందుకు రమ్మన్నా జ్యోతి? నన్ను పిలిచినప్పుడు ఇతన్ని పిలవకుండా ఉండాల్సింది. నేను వెళ్తాను. శ్రావ్య ఆగు శ్రావ్య. శ్రావ్య, ఒక్కసారి నేను చెప్పేది ప్రశాంతంగా విను. సిద్ధుకి నువ్వంటే ప్రాణం. అలా ప్రేమించేవాడు దొరకటం నీ అదృష్టం. ఈ సోది చెప్పడానికేనా నన్ను పిలిచింది? అర్థం లేకుండా మాట్లాడుకు శ్రావ్య. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. నువ్వు తనని ఎన్ని రోజులు కష్టపెట్టినా ఇతనికి బ్రేకప్ చెప్పి రాజీవ్తో ప్యాచప్ అవుదామని నువ్వు ట్రై చేస్తున్నా కూడా ఇతను అవన్నీ పట్టించుకోలేదు, మనసులోకి తీసుకోలేదు. అతనికి ప్రేమ ముఖ్యం, నీతో జీవితం పంచుకోవడం ముఖ్యం. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నిన్ను నీలాగా అర్థం చేసుకునేవాడు దొరకటం నీకు దక్కిన వరం. వావ్, గ్రేట్ జ్యోతి నువ్వు. నీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్. నన్ను రాజీవ్ని విడదీయడానికి ఈ సిద్ధుని అడ్డం పెట్టుకుని కొత్త ప్లాన్ చేసావా? ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? నువ్విప్పుడు జోక్ చెప్పావు కదా, నవ్వకపోతే ఫీల్ అవుతావని నవ్వుతున్నాను. ఓవర్ చేయకు జ్యోతి, చెప్తున్నాను. నేనెప్పుడు జోక్ చేశాను? నిన్ను దొరబాబుని విడదీయటానికి నేను ప్లాన్ చేస్తున్నానని అన్నావు కదా, అది జోకే కదా. అసలు మీరిద్దరు ఎప్పుడు కలుసున్నారు శ్రావ్య నేను విడదీయటానికి? ఇప్పుడు నువ్వు నవ్విన నవ్వు నీ పాలిట ఏడుపుగా మారబోతోంది. త్వరలోనే నేను రాజీవ్ ఒకటి కాబోతున్నాం. సిద్ధుని కాదనుకొని ఒక తప్పటడుగు వేశావు. దొరబాబుకి దగ్గరవ్వాలని ఇంకో తప్పు చేయకు శ్రావ్య. అసలు నువ్వెవరే నాకు చెప్పడానికి? నా లైఫ్ నా ఇష్టం. నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటున్న దొరబాబుకి భార్యని. శ్రావ్య, పిచ్చి ఆలోచనలు మానేసి సిద్ధుని పెళ్లి చేసుకో. నీ జీవితం బావుంటుంది. నిన్ను అపురూపంగా చూసుకుంటాడు. తన ప్రేమతో చిన్న కష్టం కూడా నీ దరిదాపుల్లోకి రాకుండా చేస్తాడు. నా మాట విను. నీ అదృష్టాన్ని నువ్వే నాశనం చేసుకోకు. నువ్వెంత గొంతు చించుకుని నీతి వాక్యాలు చెప్పినా అది మాత్రం జరగని పని. టైం వేస్ట్ చేసుకోకుండా మీ పని మీరు చూసుకోండి. ఆవేశపడకు శ్రావ్య. జరిగిందేదో జరిగిపోయింది. నిదానంగా ఆలోచించు. సిద్ధుని పెళ్లి చేసుకో. నేనెంత ఆలోచించినా నా డెసిషన్ ఇదే. జ్యోతి గారు, ఈ శ్రావ్య ఇలా మాటలతో చెప్తే వినే రకం కాదు. లాక్కునెళ్ళి బలవంతంగా తన మెళ్ళ తాళి కడతాను. పద. వదులు, వదులు, చెయ్యి వదులు. వదులు, నా చెయ్యి వదులు, చెయ్యి వదులు, వదులు. వదిలేదే లేదు. ఈ రోజు నీ మెళ్ళ తాళి కట్టాల్సిందే. వదులు. పద. సిద్ధు వదులు. సిద్ధు నిన్నే వదులు. సిద్ధు, సిద్ధు వదులు. శ్రావ్య చెయ్యి వదులు.
ఇంకోసారి ఇలాంటి పిచ్చి సలహాలు ఇవ్వడానికి నన్ను పిలవకు. శ్రావ్య, శ్రావ్య ఆగు, శ్రావ్య ఆగు. సారీ సిద్ధు. ఆంటీ, ఆంటీ, ఆంటీ! శ్రావ్య, నీ మొహంలో కోపం ఉంది, కంఠంలో ఆవేశం ఉంది. ఏమైంది శ్రావ్య? మీరు నాతో ఏం చెప్పారు? చాలా చెప్పాను. దేని గురించో నువ్వే చెప్పు. సిద్ధు గురించి. సిద్ధుని అసలు నా జోలికి రాకుండా మీరు చూసుకుంటానన్నారు కదా. అన్నాను. సో వాట్? కానీ వాడు నా జోలికి వచ్చాడు. మళ్ళీ నా జీవితంలోకి వచ్చే ప్రయత్నం చేశాడు. హా, నువ్వు డైరెక్ట్ గా చెప్తేనే కొన్ని విషయాలు అర్థం కావు. ఇండైరెక్ట్ గా చెప్తే ఇంకేం అర్థమవుతాయి శ్రావ్య? నీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్పు. ఈ రోజు ఏం జరిగిందో తెలుసా మీకు? నువ్వు చెప్తే కదా తెలుస్తుంది. సిద్ధుకి నాకు బలవంతంగా పెళ్లి చేయాలని జ్యోతి ప్లాన్ చేసి నన్ను పిలిపించింది. వాట్? చేసేసిందా? లేదా ఆంటీ? అసలేం జరిగింది శ్రావ్య? శ్రావ్య, ఒక్కసారి నేను చెప్పేది ప్రశాంతంగా విను. సిద్ధుకి నువ్వంటే ప్రాణం. అలా ప్రేమించేవాడు దొరకటం నీ అదృష్టం. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నిన్ను నీలాగా అర్థం చేసుకునేవాడు దొరకటం నీకు దక్కిన వరం. జ్యోతి గారు, ఈ శ్రావ్య ఇలా మాటలతో చెప్తే వినే రకం కాదు. లాక్కుని వెళ్ళి బలవంతంగా తన మెళ్ళ తాళి కడతాను. పద. ఏ వదులు, వదులు, చెయ్యి వదులు. ఏ వదులు. సిద్ధు వదులు. ప్లీజ్ ఆంటీ, మీరే ఏదో ఒకటి చేయండి. తప్పకుండా చేస్తాను శ్రావ్య.